ఏంటి అవును, నీతో రొమాన్స్ అంటే ఎప్పుడు నేనే అలసిపోవాలి. అయిపోయింది. ఏంటి డేట్లో ఉన్నావా? యా అవును. మరెందుకు వచ్చావు? సెక్స్ ఇప్పుడే బాగుంటుంది. బాగుందా మరి? పెయిన్ మొత్తం పోయింది. ఇప్పుడు వస్తా చూడు. అవును, ఈరోజు తాగలేదా? లేదు. ఎందుకు? తాగాల్సింది. ఇప్పుడు తాగలేదంటే ఆపేమంటావా? అలా కాదు, నువ్వు తాగితే బాగా చేస్తావు అండ్ ఎక్కువసేపు చేస్తావు. ఇప్పుడు కూడా ఎక్కువసేపు చేస్తా. దా. మా బావ లోపలే ఉన్నాడు కానీ ఈరోజు చాలా కష్టపడ్డాడు. ఒక్క బాటిల్ సరిపోదు, 2 బాటిల్ తీసుకెళ్ళివ్వు. ఎంత ప్రేమించా నిన్ను. నేను నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను నిన్ను. ఏది ఇలా పీకల దాకా తాగి వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి పడుకోవడమా? నీకు ముందే చెప్పా, నాకు మందు సెక్స్ ఈ 2 పిచ్చని. కానీ ఆ సెక్స్ నాతో, నా ఒక్కదాంతో అనుకున్నా. అలా అనుకోవడం నీ తప్పు. ఒక అమ్మాయి ఏమన్నా భరిస్తుంది, కానీ తను ప్రేమించిన వాడు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకోవటం మాత్రం అస్సలు భరించలేదు. ఏంటే నాటకాలు తెంగుతున్నావా? నేను కాదు, నువ్వు నాటకాలు చేస్తున్నావు. తెంగే, నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి నాకు కూడా వద్దు. నేను అర్థం చేసుకోవట్లేదరా? అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తున్నావుగా మరి. నేను నిన్ను భరించలేనురా. అయితే వెళ్ళిపో, నాకు నువ్వు వద్దు. నువ్వు కావాలని వచ్చా కదా, నాకు బుద్ధి లేదు. వెళ్ళిపోతా అన్నావు, వెళ్ళిపో. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారా? దెంగే, ప్రేమిస్తున్నావుగా మరి. నేను నిన్ను భరించలేనురా. అయితే వెళ్ళిపో, నాకు నువ్వు వద్దు. నువ్వు కావాలని వచ్చా కదా, నాకు బుద్ధి లేదు.
రిదే ఏంటి? నీకు విషయం చెప్పాలి. ముందు వాటర్ తాగు, తీసుకొస్తాగు. ఏ వద్దు. అనురామ్ విడిపోయారంట. నైట్ బాగా గొడవపడ్డారంట. తెలుసు. తెలుసా? ఎలా? అయినా అలా ఎలా వదిలేస్తుంది? ఆడి గురించి అన్నీ తెలుసే కదా. ఆడితో ఇన్ని రోజులు కలిసి ఉంది. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఆడేమైపోతాడు? తనేం కావాలని వదిలి వెళ్ళలేదు. దొబ్బి తాగి తాగి తన ముందే వేరే అమ్మాయితో పడుకుంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది? కానీ నువ్వు చూసి ఊరుకున్నావు గారు. ఇది కానీ నేను వదలలేదు కదా. నేను లవ్ చేస్తున్నాను తెలిసి నాతో పడుకొని వేరే అమ్మాయి లవ్ చేశాడు. ఇప్పుడు తను వదిలేసింది. ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తాడో చూస్తా. రిది, నువ్వే అన్నావు కదా వాళ్ళు వదులుకోలేదని. నేను వదిలినా వదులుకున్నా రామ్ మారడు. అయినా మీ అబ్బాయిలకి బుద్ధి సిగ్గు ఏం ఉండదారా? ఒక అమ్మాయి ఉండగా వేరే అమ్మాయిని చూస్తారు. లవర్తో బైక్ మీద వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, కాఫీ షాప్కి వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా పక్కనున్న లవర్ని కూడా పట్టించుకోకుండా అమ్మాయి బాగుంటే చాలు చూస్తూనే ఉంటారు. కుక్కలరా మీరు. మీ బుద్ధి కుక్కతొక్క వంకర్లా ఎప్పటికీ మారదు. ప్లీజ్ రిది, ఆడెలా ఉన్నాడో తెలీదు. ఇప్పుడు నువ్వు వదిలేస్తే వాడు చచ్చిపోతాడు. రిది, ఇన్ని రోజులు నువ్వే కదా వాడిని చూసుకుంది. ఇప్పుడు నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతావా? ఆడేమైపోతాడు రిది? రిది ప్లీజ్. ఎప్పుడు తాగుడేనా? తాగకన్నా చేయలేవా? ఇప్పుడు అవసరం. బాబు డబ్బులు. ఆడ పర్సన్ తీసుకో. ఏయ్, ఒకసారే కదా 8,000 రూపాయలు తీసుకుంటున్నావు. కొంచెం అవసరం బాబు. అయినా రేపొద్దుటే రావాల్సిందే కదా, అప్పుడైనా ఇవ్వాలి కదా. పొద్దుగాలనే కానీ ఎట్లా తీసుకున్నావు కదా, ఇప్పుడే చేసేద్దాం. అమ్మో, నా వల్ల కాదు. మీ 500 మీ దగ్గరే ఉంచుకోండి, రేపొద్దుటే వస్తాను. అవును, ఉమ్, గుడ్లతో పెట్టినావా? ఎప్పుడో అయిపోయినాయి బాబు, వంటగదిలో ఉన్నాయి. సరే బా. దీనమ్మ. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? బాబు. ఏందే గుడ్లకి పెట్టి తొక్క తీయకుండా పోయినావు? అయ్యో బాబు, మర్చిపోయి ఉంటాను, కొంచెం తీసేసుకోండి బాబు. నేను తీసుకోవాలా? మరి నువ్వు దేనికే జీతం తీసుకుంటున్నావు? హలో హలో, రేపు చూసుకుందాంలే. అమ్మ, రేపు రా చెప్తా నీ పని. ఎవరి మీద అంతగానో మరుస్తున్నావు? ఇంకెవరు ముందుగా నాకు ఇప్పు పని మంచి దాని మీదే. ఆమెం చేసింది? గుడ్లు ఉడకబెట్టమంటే ఉడకబెట్టింది. దీనమ్మ తొక్క తీయకుండా పోయిందా ఆంటీ? ఈడి బద్ధకం. సరే వదిలే, ఇటీవల నేను తీస్తా.
రేపు వస్తుందిగా రాని బెడ్ మీద సంపి పడుతా. ఎంత గలీజుకున్నావురా, పని మనిషితో రొమాన్స్ ఏంది అసలు? చీ. నాకు 900 బడ్జెట్లో గదరావడే పెద్ద మాట. బయట అమ్మాయిలు ఎంత కమ్మర్షియల్ ఉన్నారు తెలుసా. సరే అని మందు అవుతావా? తాగుతా. తెచ్చుకొని తాగి. నువ్వే కదరా తాగుతావని అడిగినావు, నన్ను తెచ్చుకోమంటున్నావు. నాకేం చేసాం సిగ్గు లేకుండా తాగుతా ఉంటావు అని. నాకే హాఫ్ బాటిల్ ఉంది, అదే రేపు పొద్దుగా దాకా తాగాలి. మళ్ళీ తన దగ్గర అప్పు చేస్తే కానీ మందు బాటిల్ తెచ్చుకోలేను. నీ పనే బాగుందిరా. అదేమో నీ దగ్గర పైసా కోసం నీతో రొమాన్స్ చేస్తుంది, నువ్వేమో తాగడానికి దాని దగ్గర అప్పులు చేసి ఇంకా 10 పైసలు దానికి ఇస్తావు. మంచిగుందిరా నీదే. మాదిగా నడిచిపోతుందిలే కానీ ఎందుకు వచ్చినావు? రిదిని కలిసినారా? ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పా కదే రామ్ దగ్గరకని. నేను చెప్తున్నా వద్దు అని, అయినా సరే ఎందుకు వెళ్తున్నావు? జయ, నీకు తెలుసు కదే వాడంటే నాకు ఇష్టమని. వాడి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని. ఇప్పుడు వాడు బాధలో ఉంటే నేను కాక ఇంకెవరు వెళ్తారే? నీకు అర్థం అవుతుందా? నీకు వాడిపై ఉన్న ప్రేమ వాడికి నీపై ఉండాలి కదా. ఇన్ని రోజులు మాత్రం ఉందా? లేదు కదా. ఉండలేదా వాడి కోసం? ఇప్పుడు అంతే. అయినా నేనేదో వాడిని ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలని వెళ్ళట్లేదే. చిన్నప్పటి ప్రేమ కదా. వాడక్కడ బాధపడుతుంటే నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉంటానే? మంచిగా చూసుకుంటారా అనే. కానీ రిధి, వాడికి సెక్స్ అంటే పిచ్చి కదే. వాడి ప్రాబ్లం కూడా తెలుసు కదే. 24 hours వాడు అదే పనిలో ఉంటాడు. నేను వాడితో చేయండి, వాడిని అలా చూడండి, కొత్తగా ఏమైనా ఉందా చెప్పు. బావా, బావా, బావాలి, బావాలి, బావాలి.
బావా 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 లే బావా 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 లే బావా బావా ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? నేను ఇంటి పని మనిషినండి. అవునా, ఇవాళ నుంచి అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. అది చెప్పడా నువ్వెవరే? ఆయన ఎవరు రమ్మని నిన్ను? దెంగే ఫస్ట్ ఇక్కడండి. నన్ను ఒకరు రమ్మనాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, నాకు వెళ్ళాలి అనిపించినప్పుడు నేనే వెళ్తా. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఇక్కడి నుంచి. చా, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది మరి. ఏయ్, మనం వేసుకునే టైం అయింది, నడు లోపలికి. వేసుకోవడం ఏంటి? అయినా నేను ఇంటి పని మనిషినే కాదు, బాబు మనిషిని కూడా. అయినా ఇప్పుడు బాబు రొమాన్స్ చేసే టైము. మీరు పదండి, మనం వేసుకుందాం. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి కంచి ఫస్ట్. ఏంటో ఎక్స్ట్రాలు తింగుతున్నావు? చెప్పాక ఇక్కడి నుంచి దింగామని. ఏం నాటకాలా? మళ్ళీ నా లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నావా? చూడు, నాకెవ్వరు అవసరం లేదు. నా సావేదో నన్ను సావని, లేకపోతే నిన్ను చంపేస్తా. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? నేను నిన్ను ప్రేమించాను నీకంటే ఎక్కువగా. నిన్ను నువ్వైనా వదులుకుంటావేమో కానీ నేను వదలను. అండ్ ఇంకోటి, నేను నిన్ను చావనివ్వను. ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఉండలేను కాబట్టి. నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్నా, వేరే అమ్మాయితో పడుకున్నా, నేను ఇక్కడే ఉంటా. నా ప్రేమ అంతే, నాదే కాదు, నాలాగా ప్రాణంగా ప్రేమించే ప్రతి అమ్మాయి ఇలాగే ఉంటుంది. ఇప్పుడేంటి, దాంతో పడుకోవాలంతే కదా? దా పడుకోదా, దా. ఇక్కడే కూర్చుంటా, వెళ్ళండి. ఎంత పొద్దెక్కింది, ఇంకా లేవలేదు. లేసి కనీసం అమ్మకి ఆశ్రయిద్దామనేదే లేదు. ఒక్కదాన్ని చేసి సస్తన్నా. ఏన చూడు, ఏం తెలవనట్లు పండ్లట్లా తోముతున్నాడు. కూతురు ఏం చేసినా వెనకేసుకొస్తాడు. తినడం పడుకోవడం నా కర్మ. ఏమైనా అంటే నా మీదకొస్తారు ఇద్దరు. ఏమైంది వద్దమ్మా, పొద్దు పొద్దుగా ఎవరి మీద కరుస్తున్నావు? ఇంకెవల మీదకి? అగో ఆడ కూసున్నాడు కదా ఆయన గారు ముద్దుల కూతురు గురించి. ఏమమ్మా సూర్యాక, నీ పని పాటలేదా? నువ్వు పని పో, టైం అయిపోయింది. పనెందుకు లేదు? మా ఆయన పొరక తీసుకొని బాయికాడికి పోయిండు, ఆయనకు సర్ది తీసుకుపోతున్నా. ముందుగా ఆ సతి తీసిపోయి ఇచ్చిరా అమ్మా, లేకపోతే రాత్రికి వచ్చి పావు దాగి పొట్టు కొడతాడు మరి. అమ్మో, నువ్వు అన్నది నిజమే అన్నా, పోతున్నా. వద్దమ్మా, పోయేస్తా. ఏంది, తాగి పుట్టు కొడతాడా? నువ్వే నేర్పుతున్నావు వాళ్ళ మొగుడికి. నిన్ను కొట్టాడు లేక తో లేకుండా ఇద్దరు కలిసి పంచాయతీ పెడుతున్నారు.
ఇంకా పడుకుని ఉన్నావా? లేదు బావా, ఎప్పుడో లేచి కల్లాపు చల్లి ముక్కులేసి స్నానం చేసి రెడీ కొన్నా. నువ్వు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వచ్చేద్దామని. అబ్బా, పొద్దున ఎంత బాగా బద్దలాడుతున్నావే. మీ అమ్మ నేను తిట్టే తిట్లు ఇక్కడ దాకా వినిపిస్తున్నాయి. అయ్యో బావా, మా అమ్మ తిట్టుంది నన్ను కాదు, మా నాన్నని. నా మెసేలే కానీ తొందరగా రా.